హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నిన్నటి వీడియోలో చెప్పాను కదా, అంటే ఒకటే వస్తువు ఉంటుంది. ఆ వస్తువుని మనం రెండు విధాలుగా తింటే, ఒక విధంగా తింటేనేమో ఫుల్గా మనకు ఉంటుంది, ఒక విధంగా తింటే ఫుల్గా ఉన్నది జీరోగా పడిపోద్ది అనమాట. అంటే అప్పట్లో ఈ రకంగా చేసేవారండి. అప్పుడు చాలామంది ఏం చేసేవారంటే ఆగేవారు కాదు. అప్పుడు మంచి తిండి ఉండేది, మంచి ఆరోగ్యవంతులు ఉండేవారు కదా. ఎంతమంది ఉన్నా కూడా ఆగేవారు కాదు. అటువంటి వారిని కొంతమంది పెద్దలు ఏం చేసేవారంటేనండి, బాగా ఆలోచించి వీడు ఆగట్లేడురా బాబు, వీడిని కొంచెం కంట్రోల్లో పెట్టాలనేసి ఈరోజు నేను చెప్పబోయేది అప్పటి కాలంలో ఆ రకంగా చేసేవారన్నమాట. సో ఎవరికైనా సరే మీకు ఇప్పుడు నేను చెప్పబోయే వస్తువుతో మీకు ఫుల్గా ఉంటుంది, అదేవిధంగా ఫుల్ నుంచి జీరోగా పడిపోద్ది. ఓకే, అది ఎలానో తెలుసుకోవాలి. మాకు జీరో పడిపోవాలి అనుకున్న వాళ్ళు యూజ్ చేయొచ్చు, లేదా మాకు ఫుల్గా కావాలనుకున్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. రెండు రకాలు చెప్తానండి. ఓకే, సో వీడియో చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుందండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మా వీడియోని వారికి మాత్రమే కనిపిస్తుంది, కనిపించని వాళ్ళు మాత్రం వదిలేయండి. ఓకేనా, మీకు సబ్స్క్రైబర్ బటన్ కింద కనిపిస్తే మాత్రం ఆ బటన్ నొక్కండి ఒకసారి. ఓకేనా, నొక్కంగానే పక్కన బెల్ బటన్ వస్తుంది, ఆ బెల్ బటన్ కూడా నొక్కండి. ఓకే, అలా చేసుకున్న వారికి నేను ఏ సమయంలో వీడియో అప్లోడ్ చేసినా మీకైతే ఒక మెసేజ్ వస్తుంది, అక్కడి నుంచి డైరెక్ట్గా చూడొచ్చు. ఇంకొకటి, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. సో మీరు ఎక్కువ సంఖ్యలో లైక్ ఇస్తే మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ముందుకు వస్తానన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను లేట్ చేయకుండా టాపిక్ అనేసి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఫుల్గా అంటే మన మంచిగా ఉన్న వాళ్ళకి జీరో అంటే సున్నాకి ఎలా పడిపోవాలి, అసలు మనం ఎవరిని చూసినా కూడా ఏది చలనం లేకుండా ఎలా ఉండాలి, అలా ఉండడానికి మనం ఏం చేయాలో ఈ చెప్తాను ఫస్ట్. దాని తర్వాత మనం అసలు చలనం లేని వాళ్ళకి కూడా మంచి ఆరోగ్యానికి ఎలా పెంచాలో చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇది ఇప్పటి కాలంలో లేదు, ఇప్పటి జనరేషన్ 2015 కింది నుంచి మాత్రం ఖచ్చితంగా ఉండేదండి ఈరోజు నేను చెప్పబోయేది. ఓకే, దాని ద్వారా మంచి బెనిఫిట్ అయితే ఉండేది. ఓకేనా, ఒకటి గంజి నీళ్ళు. ఇది గంజి నీళ్ళు అనగానే చాలామంది బ్యాక్కి వెళ్ళిపోకండి, ఈ గంజి నీళ్ళు గురించి చెప్పండి. అప్పటి పూర్వకాలంలో మన పెద్దలు బాగా ఎవరైతే ఆగని వారికి వీళ్ళు బాగా మంచి ఆరోగ్యవంతుడు ఉన్నారా, ఈయన్ని కొంచెం కంట్రోల్లో పెట్టాలనేసి నేను ముందు చెప్పినట్టు కొంచెం ఆలోచించి వారికి ఒక 10-15 రోజులు నేను ఈరోజు చెప్పే విధానం అప్పుడు చేసేవారన్నమాట. అలా చేస్తే ఎవరైతే బాగా ఉరకలు పెట్టేవారో వాళ్ళు కొంచెం చల్లబడేవారన్నమాట. ఓకేనా ఫ్రెండ్, ఇప్పుడు గంజి నీళ్ళు ఉన్నాయండి. గంజి నీళ్ళు అంటే ఇప్పటి వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలియచెప్తానండి, తెలిసిన వాళ్ళకి ఒక్క 2 మాటల్లో చెప్పేస్తానన్నమాట. గంజి నీళ్ళు అంటే మనం అన్నం వండేటప్పుడు ఎసరు ఎక్కువ పోసుకొని అన్నం ఉడికిన తర్వాత ఆ ఎసరిని మనం వంపుకుంటే, అంటే గంజిని వంపుకుంటే అది గంజి నీళ్ళు అన్నమాట. సో నేను ఈరోజు చెప్పబోయేది, ఎవరైనా యూజ్ చేయాలి అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళకి గంజి తయారు చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఒక సలహా ఇవ్వండి. యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే, లేకపోతే వదిలేయండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరికీ కరెంట్ కుక్కర్ వచ్చింది కదా, అందులో మనం సరిపడా నీళ్ళు రైస్ పెడితే అదే ఉడికిపోద్ది అనమాట. అప్పటి తరం అలా కాదండి. బాగా ఎసరు పోసి బాగా ఎసరు వచ్చిన తర్వాత మనం అందులో బియ్యం వేసిన తర్వాత అన్నం ఉడికితే, ఆ అన్నం అయిపోయిన తర్వాత ఏదైతే ఆ ఎసరు ఉందో మరింత ఎసరు పోస్తాం కదా, ఆ ఎసరిని బయటికి తీసేవారు, మరింత పోసేవారు అన్నమాట. మనం పులుసు చారు ఎలా చేసుకుంటామో అప్పటి తరం అలా గంజి నీళ్ళు కంపల్సరీగా ఉండేది. అప్పుడు గంజి అంటే ఒకటి చెప్తాను చూడండి, గంజి నీళ్ళు వ్యవసాయం చేసే వారికి ఖచ్చితంగా ఒక టిఫిన్ నిండా పట్టుకుపోవాలి. అప్పటి తరం అడగండి, మీ ఇంట్లో ఎవరైనా పెద్దలు ఉంటే వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారన్నమాట. అయితే మీరు ఎవరైనా యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు మీ ఇంట్లో ఎవరైతే అన్నం ఈ వంటశాల ఎవరైతే చేస్తారో వాళ్ళతో చెప్పండి, కొంచెం ఎసరు ఎక్కువ పోసి నాకు గంజి నీళ్ళు ఇవ్వండి, అంటే అన్నం వంచేటప్పుడు గంజి నీళ్ళు వస్తాయి, ఆ రకంగా గంజి నాకు తయారు చేసి ఇవ్వండి అని చెప్తే వాళ్ళే చెప్తారన్నమాట. ఓకేనా, అయితే
దీన్ని ఎలా తినాలి అంటే ఈ గంజి నీళ్ళు మనం ఎలా ఉపయోగిస్తే మనం అస్సలు చల్లపడిపోతాం అన్నమాట, ఏ చలనం లేకుండా ఎలా ఉంటాం. ఓకేనా, అది ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు చెప్తాను చూడండి. అలా మీకు గంజి నీళ్ళు తయారు చేసి వాళ్ళు పెట్టిన తర్వాత, వాళ్ళు గంజి తయారు చేసేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఒకటే చెప్పండి, ఉప్పు మాత్రం అస్సలు వేయవద్దు. చప్పటి గంజి అనేది ఉండాలి. ఓకే, ఆ గంజి తయారైపోయిన తర్వాత ఉదయం పూట మీరు ఇలా చేసుకోండి. ఉదయం పూట వచ్చిన గంజిని మీరు తీసుకోండి. ఓకే, అలా తీసుకున్న గంజిని మీరు నైట్ తాగాలి. పడుకోబోయే ముందు మీరు అన్నం తినకుండా ఆ గంజి నీళ్ళు ఒక గ్లాసుడో లేక ఒక లోటనో కంపల్సరీగా ఒక 10 రోజులు తాగాలి. ఉదయం అన్నం తినొచ్చు, మధ్యాహ్నం అన్నం తినొచ్చు, సాయంత్రం పూట మాత్రం గంజి నీళ్ళు, చప్పటి గంజి నీళ్ళు మాత్రమే తాగాలి, అన్నం తినకూడదు. ఓకేనా, దాంతోపాటు మనకు జొన్న రొట్టెలు కానివ్వండి లేదా జొన్నలు కానివ్వండి, అవి కనుక మనం నమిలినట్లయితే, ఈ చప్పటి గంజి నీళ్ళు తాగి జొన్నలు గింత నమిలినట్టయితేనండి, ఎవరైతే ఎంతటి మిషన్ తిరిగిన వ్యక్తుడైనా ఆ మనిషి అయినా వెంటనే మొత్తం డీల పడిపోతారండి. 10 రోజులకి అసలు చలనం ఉండదు. పూర్వం అలా చేసేవాళ్ళు మన పెద్దలు. ఆగని వారికి గంజి నీళ్ళతో, చప్పటి గంజి నీళ్ళు, అలా గింత కూడా మీరు ఉప్పు వేసుకోకూడదు. ఓకేనా, ఇప్పుడు చాలామంది మేము ఉప్పు ఒకటే వాడట్లేము, అన్నంలో ఉప్పు ఒకటే వేసుకోకుండా మిగతా వాటిలో కావలసినంత ఉప్పు, అదేవిధంగా బయట మనకు కావలసినంత తింటే అది ఆగదన్నమాట. ఇది ఎవరు తయారు చేసుకోవాలి, ఎవరు తినాలంటే బాగా ప్రతిరోజు హుషారు ఉన్నవారు, నాకు కొంచెం ఇది వద్దు అనుకున్న వాళ్ళు మాత్రమే అలా చేయాలి. ఈ ఎవరైతే మేము అస్సలే డీలాగా ఉన్నాం, మాకు కొంచెం ఆ ఉత్సాహంతో మంచిగా ఆనందంలో ఉండేటట్టు కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఫస్ట్ రకమేమో మీరు అంటే ఒక 100% ఉన్న వాళ్ళు 0కి 0కి పడిపోవడానికి నేను ఇలాగ చెప్పింది. నేను ఇప్పుడు 0 నుంచి 100కి పెరగడానికి ఇప్పుడు చెప్పే పద్ధతి ఇది. కంపల్సరీగా మీరు ఒకవేళ మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఈ గంజి నీళ్ళు మనం ఉప్పు లేకుండా గంజి నీళ్ళు తాగితే, అదేవిధంగా జొన్నలు తింటే, సాయంత్రం పూట ఒక్కడే అన్నం తినకుండా చేస్తే నిజంగా ఆగిపోద్దా అని ఎవరైనా అనిపిస్తే, నా మీద కానీ నా వీడియో మీద కానీ డౌట్ అనిపిస్తే, ఒక 10 రోజులు నేను మొదటి చెప్పినట్టు పాటించండి. 10 రోజులు, ఒక 5 రోజుల్లో తెలిసిపోద్ది. పక్కన మీ ఎవరో మీకు ఉంటారు కదా, వాళ్ళని మిమ్మల్ని కొంచెం ఆనందపరిచే విధంగా చేయమని చెప్పండి. మీకు నిద్ర వస్తుంది, నిజం, మీకు నిద్ర వస్తుంది. ఎవరైనా నా మీద నా వీడియో మీద డౌట్ అనిపిస్తే 10 రోజులు పాటించి చూడండి. నిజంగా అలా మీరు నీరసంగా అయిపోతారా లేదా మీకే తెలిసిపోద్ది. ఓకేనా, ఇప్పుడు మనం 0 నుంచి 100% పెంచుకోవడానికి ఇదే ఫార్ములా. ఓకేనా, నేను ఒకటే అంటే నేను స్టార్టింగ్లో ఏం చెప్పాను, ఒకటే వస్తువు. ఓకేనా, ఒకటే వస్తువు కానీ స్టార్ట్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఆఫ్ ఎలా చేసుకోవాలి, స్టార్టింగ్లో ఉన్న వాళ్ళని మనం ఆఫ్ ఎలా చేసుకోవాలో చెప్పాను. ఇప్పుడు ఆఫ్లో ఉన్నది ఎలా స్టార్ట్ చేయాలో చెప్తాను చూడండి ఇప్పుడు. ఓకేనా, ఏం లేదండి, సేమ్ ఇదే గంజి నీళ్ళు. ఓకే, ఇదే గంజి నీళ్ళు నేను ముందు చెప్పినట్టు తయారు చేసుకొని పెట్టుకోండి. ఉదయం గంజి తీసుకొని సాయంత్రం పూట ఆ గంజి నీళ్ళలో, గంజి నీళ్ళు ఉంటాయి కదా, గంజి ఉంటుంది కదా, ఆ గంజిలో మీరు ఒక చిటికేడు అంటే మామూలుగా చాలామంది చిటికేడు అంటే ఇంతే పట్టుకోగాలి, ఒక టీ స్పూన్ ఉంటాయి చూసారా, లేదా మనం మామూలుగా బయట వాడే చెంచాలు ఉంటాయి కదా, నాకు అచ్చ తెలుగు స్పూన్ గిన్నె మనం వాడడం, కానీ చెంచాలు అర్థమయ్యే వాళ్ళకంటే నాకు అచ్చ తెలుగు మాట్లాడాలి, ఇంగ్లీష్ పెద్దగా రాదనుకుంటే సరిపోదు కదా, వీడియో చూసే వాళ్ళకి కూడా కొంచెం ఆ చెంచా అంటే తెలియదు, చెంచా ఏంది అనుకుంటారు. స్పూన్, చెంచా రెండు ఒకటి. అయితే ఒక చెంచాడు నిండా ధనియాల పొడి మీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. లేకపోతే ఏం లేదండి, ధనియాలు తీసుకురండి, మామూలుగా కొంచెం వేయించండి, బాగా దంచండి, పొడి చేసుకోండి ధనియాల పొడి. ఓకే, ఆ ధనియాల పొడి ఒక చెంచాడు, ఒక స్పూన్ నిండా ఏదైతే మీరు గంజి నీళ్ళు ఉంటాయి చూసారా, ఆ గంజి నీళ్ళ మీద చల్లి బాగా కలిపి తాగేయండి ప్రతిరోజు సాయంత్రం. ఓకే, ఒక 10 రోజులు చూడండి. మీరు 0లో ఉన్న వాళ్ళు 200%కి వెళ్ళిపోతారు నిజంగానండి. నేను ఈ గంజి గురించి ఎందుకు ఇలా చెప్తున్నానంటేనండి, పూర్వం అండి, ఇప్పుడు మనం
పెరుగు, ఓకే, పాలు లేకుండా ఎలా అయితే ఉంటున్నామో అప్పుడు గంజి లేకపోతే గంజి గురించి ఒక్కొక్కరిని తరిమి తరిమి కొట్టిన వాళ్ళు ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరు, గంజి తేలేదని ఒక ఉద్దేశంతో. అది మా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవారు. మా మా ఊళ్ళోనే ఒకరు ఇక ఈడేరా ఈయనకి గంజి తీసుకురాలేదని వాళ్ళిద్దరు గొడవ పడేది అప్పుడు మీరు అనేసి వారి ముందే చెప్పేవారు. ఓకే, అప్పటి వాళ్ళకి అడగండి ఒకసారి గంజి గురించి. ఇంకా గంజి గురించి ఇంకా చాలా రకాల విధాల అయితే బెనిఫిట్ అయితే ఉన్నాయి. మరీ ఎక్కువ చెప్తే బాగుండదు, ఒక్కొక్కటి చెప్తాను. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే 100లో ఉన్న వాళ్ళు 0కి రావాలంటే మాత్రం గంజి నీళ్ళు ప్రతిరోజు సాయంత్రం పూట ఏది మీరు ఇంత ఉప్పు లేకుండా ప్రతిరోజు ఒక 10 రోజులు తాగండి. ఒక గ్లాసుడు మంచినీళ్ళ గ్లాస్ ఉంటుంది అది నిండా 10 రోజులు సాయంత్రం పూట అన్నం తినకండి, గంజి నీళ్ళ మీదనే పడుకోండి. ఓకేనా? ఒక 10 రోజుల తర్వాత మీకు తెలిసిపోద్ది అన్నమాట. అది మీరు 100లో ఉన్న వాళ్ళు 0కు రావడం పక్కా జరుగుద్ది. అదేవిధంగా అదే గంజి నీళ్ళు మీరు, ఓకేనా, ఎవరైతే 0లో ఉన్న వాళ్ళో 200% పెరిగిపోతుందండి. అలా మీరు 200% పెరగాలంటే అదే గంజి నీళ్ళని సాయంత్రం మీరు ఒక గ్లాసుడు ఉంటుంది కదా గంజి నీళ్ళు, ఆ గంజి నీళ్ళలో ధనియాల పొడి 1 టీ స్పూను లేదా చెంచా నిండా మీరు వేసి కలిపి 10 రోజులు తాగండి. ఓకే, మీరు ఎవరైనా సరే అలా చేయండి. మీరు ఒక గంజి తాగే వారికి ఈ మధ్యకాలంలో ఏదో గ్యాస్ ట్రబుల్ ఏదో వస్తున్నాయి అనేసి కొంతమంది అంటున్నారండి. ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు మాత్రం దాని జోలికి వెళ్ళకండి. ఓకే, ఎందుకంటే అది భ్రమ మాత్రమే. గంజి నీళ్ళు తాగితే ఎటువంటి గ్యాస్ ట్రబుల్ ఏమీ రాదండి. మీరు అంతకుముందు అడ్డమైన తిండిలు ఏదైతే ఆహారాలు తిన్న ద్వారా ఏదైతే తిన్న దాన్ని మీరు క్లీన్ చేయడానికి ఆ గంజి నీళ్ళు లోపల అంతా పేరుకుపోయి ఉంటుంది చేశారు, దాన్ని క్లీన్ చేయడానికి ఇది లోపలికి వెళ్తే, ఓకేనా, దాని ద్వారా అది క్లీన్ చేస్తుంది లోపల నుండి క్లీన్ చేస్తూ ఉంటే అబ్బా ఇది నాకు కడుపు నొప్పి వస్తుంది, గ్యాస్ వస్తుంది, ఉబ్బాసం వస్తుంది, ఆయాసం వస్తుంది అనేసి కొంతమంది అంటారు. అంటే ఒకటి చెప్తాను చూడండి, నిజాయితీగా ఒకళ్ళు సాక్ష్యం చెప్పడానికి వస్తే వారి మీద చర్యలు తీసుకుంటారు. సాక్ష్యం చెప్పిన వాళ్ళ మీద, అవతల వాళ్ళ మీద ఎవరు పోరు, కానీ సాక్ష్యం చెప్పే వాళ్ళ మీద మాత్రం ఉరికి వెళ్ళిపోతారు. ఇది అంతేనండి, అంతే అనుకోవాలి. అంతేగాని మీరు గంజి నీళ్ళతో ఏదన్నా కొంతమంది చెప్తూ ఉంటారు ఏదో మామూలుగా మనిషి వెయిట్ ఎక్కువైపోతారు ఏది లేకుండా అనేది, అది అంతా భ్రమనండి. గంజి నీళ్ళతో చక్కటి ఆరోగ్యవంతులు అవుతారండి. ఓకే, ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, మరి నెక్స్ట్ వీడియోలో దాన్ని రివీల్ చేస్తాను. సో ఈ ఒకటే గంజి నీళ్ళని 2 విధాలుగా ఉపయోగిస్తే మీరు హ్యాపీగా ఉండొచ్చు, డల్గా ఉండొచ్చు. ఇది 2 మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పటిదాకా ఎవరైతే చూశారో కొత్త వాళ్ళు ఇప్పటిదాకా చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు ఎవరైతే చూస్తున్నారో ఇప్పటిదాకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి వీడియోని ఎండ్ చేయండి. మరి నెక్స్ట్ ఇదే టైంకి మళ్ళీ వీడియోలో కలుసుకుందాం ఒక మంచి బ్రహ్మాండమైన వీడియోతో. అప్పటిదాకా అందరికీ బాయ్.